ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు అధికారులు. డైవింగ్ టీంతో వాటిని తొలగించనున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి విజయవాడకు చేరుకున్న ఈ డైవింగ్ టీమ్స్ భారీ ఎక్విప్మెంట్స్ తో నది లోపలికి వెళ్లనున్నారు. బోట్లను అండర్ వాటర్ కటింగ్ చేయనున్నారు. ఇసుక నిండి ఒకదానిపై ఒకటి 3 బోట్లు లింక్ అయ్యాయి. దీంతో డైవింగ్ టీమ్స్ ను రంగంలోకి దించారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు అధికారులు. డైవింగ్ టీం అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాము, డైవింగ్ టీమ్స్ అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సో స్టార్ట్ అయిందా? ఉదయశ్రీ, ఇక్కడైతే మాత్రం డైవింగ్ టీమ్స్ విజయవాడకు చేరుకున్నాయి. వాళ్ళ వద్ద ఉన్నటువంటి భారీ ఎక్విప్మెంట్ తో మరి కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు కార్యక్రమం అయితే మాత్రం ప్రారంభమవుతుంది. మరి ఇంకొక గంటన్నర లోపల ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే నిన్న వేసినటువంటి సిమెంట్ ఫిల్లింగ్ ఉందో దానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి బోట్లను కూడా పూర్తి స్థాయిలో అంటే బయటకు తీయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి మొత్తం డైవింగ్ టీం అంతా కూడా నీళ్ల లోపలికి వెళ్లి అక్కడ బోట్లను 3 ముక్కలుగా ఒక్కొక్కటి కట్ చేసి ఆ కట్ చేసిన 3 ముక్కల్ని కూడా బయటికి తీసేటందుకైతే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చేయడానికి అక్కడ బోట్లలో ఇసుక నిండిపోయి ఉండడంతో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నీళ్లలోనే ఉన్న పరిస్థితుల్లో ముందు బోట్ను తిరగవేసి ఆ తర్వాత 3 ముక్కలుగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బోటును తిరగవేయడానికి అవకాశం ఉందా లేదా ఎక్కడైనా లోపల లాక్ అయిపోయిందా అటువంటివన్నీ కూడా డైవింగ్ టీం అయితే చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా అటువంటి సిచ్యువేషన్ లోపల ఎటువంటి పరిస్థితి ఉంది, బోట్లు లాక్ అయిపోయి ఉన్నాయా లేకపోతే వాటిని తిరగేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా డైవింగ్ టీం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాళ్లతో పట్టుకెళ్లినటువంటి అతిపెద్ద కట్టర్లు ఉంటాయి, భారీ కట్టర్స్ ఉంటాయి. ఆ కట్టర్స్ తో బోట్లను కట్ చేసేటందుకైతే ప్రయత్నం చేయాలి. అయితే ఆ ప్రయత్నం చేసే ముందు వాళ్ళకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లోపల చేసిన తర్వాత దీన్ని పూర్తిగా మొత్తం అన్ని బోట్లను కూడా 3 ముక్కలుగా ఉన్న 3 బోట్లను 3 ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత క్రేన్ల ద్వారా వాటిని బయటికి తీసేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికి ఇవాళ డైవింగ్ టీం అయితే మాత్రం విజయవాడ చేరుకున్నారు. వాళ్ళందరూ మరి కాసేపట్లో బ్యారేజ్ వద్దకు చేరుకుని ఈ అండర్ వాటర్ కటింగ్ విధానాన్ని అవలంబించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రోజు ఖచ్చితంగా బోట్లను బయటకు తీయాలని అయితే మాత్రం ఇప్పటికే మంత్రి గాని సీఎం చంద్రబాబు గాని ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.